వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం నేను బేగంపేటలోని కిమ్స్ సన్షైన్ హాస్పిటల్లో ఉన్నాను. ఇక్కడ మనతో ఉన్నారు కార్డియాలజీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ డాక్టర్ శ్రీధర్ కస్తూరి గారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే సార్, చాలా వరకు కూడా మనము ఇప్పటికే టాబ్లెట్స్ గురించి అయితే ఒక అవేర్నెస్ తీసుకొని వస్తూ ఉన్నాము. ఇప్పుడు ఈ రోజు వచ్చేసేసి కొన్ని టాబ్లెట్స్ గురించి మాట్లాడదాం. అందులో ఉన్న మెడిసిన్ గురించి, అంటే కంపెనీ పేరు వద్దు మనకి. సో సిల్డనాఫిల్ సిట్రేట్, అందరికీ అర్థమయ్యేటట్టుగా వయాగ్రా. ఈ వయాగ్రా వాడడం వల్ల హార్ట్ అటాక్స్ వస్తున్నాయని చెప్పేసి కొద్దిమంది అన్నారు. ఎంతవరకు వాస్తవం సార్? అంటే వయాగ్రా ఏంటంటే ముఖ్యంగా అంటే నార్మల్ పర్సన్కు హార్ట్ అటాక్ రాదు. నార్మల్ పర్సన్కు మామూలుగా పర్సన్స్కి ఎవరికైతే హార్ట్ అటాక్ వస్తుందో, రక్తనాళాలు టైట్ బ్లాక్స్ ఉన్నాయో వాళ్ళు వయాగ్రా కెన్ ప్రెసిపిటేట్ ది హార్ట్ అటాక్. అందుకే పర్టికులర్లీ ఒక ఏజ్ వచ్చినాక వయాగ్రా వాడే ముందు, పర్టికులర్లీ ఎవరికైతే నడిచినప్పుడు ఛాతీ నొప్పి వస్తుంది, ఆయాసం వస్తుంది, ట్రెడ్మిల్ పాజిటివ్ ఉంది, యాంజియోగ్రామ్ అయింది, హార్ట్ అటాక్ వచ్చింది, పోస్ట్ బైపాస్ అయింది, యాంజియోప్లాస్టీ, ఇట్లాంటి పేషెంట్స్ వయాగ్రా అంటే సిల్డనాఫిల్ సిట్రేట్ యూజ్ చేసేటప్పుడు కంపల్సరీ హార్ట్ స్పెషలిస్ట్ను కలవాల్సి ఉంటుంది. ఓకే. సో ఎప్పుడైతే యూజువల్గా వీళ్ళు నైట్రేట్స్ వాడుతుంటారో వాళ్ళలో ఈ హార్ట్ అటాక్ ఉన్నప్పుడు, నైట్రేట్స్ ఎప్పుడు వాడతారు? ముఖ్యంగా హార్ట్ అటాక్ పెయిన్ ఫ్రీక్వెంట్గా వచ్చిన వాళ్ళే నైట్రేట్స్ వాడతారు. ఓకే. సో వాళ్ళల్లో ఈ రక్తనాళాల్లో సంకోచ వ్యాకోచాలలో తేడా ఉండటం వల్ల రక్త ప్రసరణ తగ్గి వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదం ఉంటుంది. సో అందు గురించే వయాగ్రా ఆర్ సిల్డనాఫిల్ సిట్రేట్ యూజ్ చేసేటప్పుడు కంపల్సరీ కార్డియాలజిస్ట్ని కలిసి వాళ్ళ ఎక్సర్సైజ్ టెస్ట్ చేయించుకొని హార్ట్ రక్తనాళాలకు ఫ్లో బాగుందా లేదా, ఎక్సర్సైజ్ కెపాసిటీ బాగుందా, అదేవిధంగా మన ట్రెడ్మిల్ బాగుంది, యాంజైనా లేదు, హార్ట్ ఫెయిల్యూర్ లేదు, ఇట్లాంటి కండిషన్స్ లేనప్పుడు డాక్టర్ అడ్వైజ్ చేస్తారు యూజ్ చేయొచ్చు. బట్ అన్మానిటర్డ్ అంటే వితౌట్ ప్రాపర్ అడ్వైజ్. సార్, ఇప్పుడు డాక్టర్ల దగ్గరికి రాకుండా డైరెక్ట్ మెడికల్ స్టోర్కి వెళ్ళిపోయి అక్కడ వాళ్ళకి డోస్ ఎంత అనేది కూడా తెలియదు, వెళ్ళిపోతారు, టాబ్లెట్ అడుగుతారు, ఇస్తారు, ఆ టాబ్లెట్ వేసుకుంటారు. అంటే ఎంత డోసేజ్ అనేది కూడా ఉంటుందా సార్? అంటే ఇంట్లో ఏంటంటే మామూలుగా ఇవన్నీ ఏంటంటే సెన్సిటివ్ ఇష్యూస్. చాలా మంది మొహమాట పడతారు డాక్టర్ని అడగడానికి మొహమాట పడతారు. పర్టికులర్లీ ఒక 60+, 65, 70 ఉన్నారు అనుకోండి, పోయి అడగాలంటే మొహమాటం, టెన్షన్, అడగాలా లేదా, ఇవన్నీ అంటే మన దగ్గర సోషల్ ఇష్యూస్ ఎక్కువ. సో బట్ ఇవన్నీ మనం ఏంటంటే మన లైఫ్ మనకు ముఖ్యం కాబట్టి, మనకు రిస్క్ ఉండదు కాబట్టి మనం ఏదైనా యూజ్ చేసినప్పుడు పర్టికులర్లీ రిస్క్ గ్రూప్లో ఉన్నాం, కంపల్సరీ డాక్టర్ను కలిసి అది యూజ్ చేయడంలో సేఫ్టీనెస్ ఉందా లేదా అన్నీ చెక్ చేసుకొని వాడడం అన్ని విధాల. అంతే. మామూలుగా ఏంటంటే 50 milligrams అంటాము, హాఫ్ అన్ అవర్ బిఫోర్ యాక్ట్. 50 milligrams నార్మల్ 50 milligrams సఫిషియంట్. కొద్దిమందికి 50 milligrams సరిపోకుంటే దే కెన్ గో టు 100, దెన్ గ్రాడ్యువల్లీ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే మామూలుగా యూజ్ చేసేటప్పుడు కొద్దిమందికి ఇక ఓవర్ ఎంతూజియాజం ఉంటుంది, దే వాంట్ టు యూజ్ మోర్. బట్ ఏంటంటే ఎక్కువ యూజ్ చేసినప్పుడు మనకు అవసరమైనంత యూజ్ చేసుకోవడం బెటర్. అంటే అది బాడీలోని అన్ని వీన్స్ కి కూడా రక్తనాళాల్లో డెఫినెట్ చేంజెస్ ఉంటాయి. అంటే సమ్టైమ్స్ ఏంటంటే హై డోస్ ఉంది అనుకోండి, దాంట్లో ఏంటంటే ప్రొలాంగ్డ్ యాక్ట్ ఉండేసి కూడా రిస్క్ ఉంటుంది. అది గురించి ఏంటంటే మనము ప్రొలాంగ్డ్ ఎరెక్షన్ తోటి కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అది గురించి ఏంటంటే మనము యూజ్ చేసేటప్పుడు స్మాల్ డోస్ తోటి స్టార్ట్ చేసి యూజువల్ అది సఫిషియంట్. అట్లా కానప్పుడే దేనికి మళ్ళీ డాక్టర్ని అడిగి దే విల్ ఎస్కలేట్. ఇంకా మనకు డాక్టర్ ప్రిస్క్రైబ్ చేయకుండా కొన్ని మెడిసిన్స్ ఏవి వాడితే మన హార్ట్కి మంచిది కాదు సార్? అంటే మామూలుగా హార్ట్లో అంటే కొన్ని రకాల ట్యాబ్లెట్స్, ఇప్పుడు సపోజ్ రకరకాల డిసీజ్కు రకరకాల జబ్బులు ఉంటాయి. ఇప్పుడు వాడేటప్పుడు ఏంటంటే, ఇప్పుడు సపోజ్ ఆల్రెడీగా మనం హార్ట్ అటాక్ సంబంధించిన మెడిసిన్స్ వాడుతున్నాం, వాళ్ళు ఎక్సెస్ పెయిన్ కిల్లర్స్ వాడినా కానీ ఏంటంటే స్టమక్ అల్సర్స్ ఫామ్ అయిపోయి బ్లీడింగ్ అయ్యే టెండెన్సీ ఎక్కువ ఉంటుంది. సో పెయిన్ కిల్లర్స్ అనేది ఎక్సెస్ యూజ్ అవాయిడ్ చేయాలి మెయిన్గా. మామూలుగా ఏంటంటే ఈ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు బ్లడ్ థిన్నర్స్ ఉంటాయి, మనం వాడేది యాస్పిరిన్, క్లోపిడాగ్రిల్. ఆ బ్లడ్ థిన్నర్స్ వాడినప్పుడు కూడా కొన్ని రకాల డ్రగ్స్ వాడడం వల్ల డాక్టర్ హెల్ప్ తీసుకోవాలి. అదర్వైజ్ ఎక్సెస్ బ్లీడింగ్ కానీ దాని ఎఫెక్ట్ కానీ తగ్గే ఛాన్స్ ఉంటుంది. అసిట్రామ్ పర్టికులర్లీ ఇప్పుడు అసిట్రామ్ ట్యాబ్లెట్స్ వాడినప్పుడు బ్లడ్ థిన్నర్స్ అవి కూడా యాంటీకోగులెంట్స్ వాడినప్పుడు ఏంటంటే కొద్దిమందికి డైటరీ చేంజెస్ తోటి కూడా దాని డోస్ ఎక్కువ కావచ్చు, తక్కువ కావచ్చు. అందులో ఏంటంటే ట్యాబ్లెట్స్ కూడా కొన్ని ఏంటంటే కొన్ని ఈ ఎపిలెప్సీకి సంబంధించిన డ్రగ్స్ ఉంటాయి, అవి వాడినప్పుడు కూడా దాని ఎఫికసీ ఇంక్రీజ్ కావచ్చు. సో అందులో ఏంటంటే పీరియాడికల్లీ వాట్ ఎవర్ డ్రగ్స్ వెన్ హార్ట్ డిసీజ్ మెడిసిన్స్ వాడినప్పుడు కంపల్సరీ డాక్టర్ను సంప్రదించి ఆ మందుల వల్ల
మనం యూజ్ చేయొచ్చా లేదా, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా లేదా అనేది తెలుసుకొని వాడడం అన్ని అదే సార్, ఎందుకంటే ఎక్కువ టాబ్లెట్స్ యూజ్ చేసినా కూడా గ్యాస్ట్రిక్ ఫామ్ అవుతా ఉంటుంది. సో ఇది గ్యాస్ పెయిన్ చెస్ట్ పెయిన్ అనేది కూడా కనుక్కోలేదు, తెలియదు. సో ఎట్లాంటి అంటే ఇది గ్యాస్ పెయిన్ ఇది చెస్ట్ పెయిన్ అని ఎట్లా తెలుస్తుంది సార్ మనకి? అంటే మామూలు ఏంటంటే చాలా మంది డాక్టర్సే మిస్లీడ్ అవుతారు. ఐ కెన్ టెల్ ఇన్నిమరబుల్ ఎగ్జాంపుల్స్. అదేది గ్యాస్ట్రోంటరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ఎండోస్కోపీ చేయించుకొని బేరియం స్కాన్ చేయించుకొని ముందు ఈసీజీ తీయరు. ఓకే, వాళ్ళు కడుపులో యాసిడిటీ మంటలాగానే వస్తారు. బట్ ఏంటంటే థర్డ్ డే ఈసీ తీస్తే మ్యాసివ్ అటాక్ ఉంటుంది. మామూలుగా ఏంటంటే ఆ హార్ట్ అటాక్ పెయిన్ అనేది లోయర్ జా నుంచి నాభి వరకు ఎక్కడైనా రావచ్చు. సో అంబ్లికస్ పై నుంచి లోయర్ జా వరకు, అంటే లెఫ్ట్ హ్యాండ్ మ్యాక్సిమం మెజారిటీ ఆఫ్ ద టైమ్ లెఫ్ట్ సైడ్ చెస్ట్ పెయిన్, లెఫ్ట్ రేడియేషన్, బట్ ఇట్ కెన్ రేడియేట్ టు యాంటీరియర్ పార్ట్ ఆఫ్ ద నెక్, అప్పర్ అబ్డామెన్. పేషెంట్ కెన్ ప్రజెంట్ విత్ ఓన్లీ వామిటింగ్స్, ఇంకా ఏముండకపోవచ్చు. బాగా వాంతులాగా వస్తుంది. పర్టికులర్ మిడ్ నైట్ వస్తారు, బాగా బిర్యానీ తినేసి హెవీ బౌటప్ రికరెంట్ వామిటింగ్, ఈసీ తీస్తే అటాక్స్ ఉంటాయి. సో అందులో ఏంటంటే చెస్ట్ పెయిన్ ఒకటే కాదు, ఆయాసం లాగా రావచ్చు, గిడ్డినెస్ లాగా వచ్చి తల తిప్పి పడిపోవచ్చు. సో అదేవిధంగా ప్రొఫ్యూస్ స్వెట్టింగ్ రావచ్చు. అంటే రకరకాల సిమ్టమ్స్ ఉంటాయి హార్ట్ అటాక్ రావడానికి. ఎందుకంటే హార్ట్ అటాక్ మేజర్గా వచ్చింది అనుకోండి, పంపింగ్ తగ్గగానే బ్లడ్ ప్రెషర్ తగ్గి చక్కెర వచ్చి పడిపోతారు. ఓకే ఓకే. స్వెట్టింగ్. బిర్యానీలు తినేటప్పుడు కూల్ డ్రింక్స్ పక్కన పెట్టుకుంటారు సార్, ఎందుకంటే అదేదో గ్యాస్ బయటికి వస్తుంది, కానీ మనం గ్యాస్ ని లోపలికి పంపిస్తున్నాం, బయటకు పంపిస్తున్నాం. సో అది మంచిది అంటారా సార్ బిర్యానీ? అంటే మామూలుగా ఏదైనా అంటే అది దాంతో ఏం కాదు, కానీ అంటే ఇప్పుడు ఒక యాక్ట్లో ఏం కాదు. ఇప్పుడు సపోజ్ మనం ఒక రోజు హెవీ మీల్ తీసుకున్నాం, నార్మల్ పర్సన్కి ఏం కాదు. ఓకే, ఆ రోజు యూ మే హ్యావ్ ఇండైజెషన్, ఫుల్నెస్, యూ టేక్ రెస్ట్, లైక్ స్టమక్ స్ట్రెచ్ అయ్యి కొంచెం డిస్కంఫర్ట్ ఉంటుంది. ఓకే, బట్ మనం రెగ్యులర్గా హెవీ ఫుడ్ తీసుకున్నాం అనుకోండి, ఓవర్ ఏ పీరియడ్ ఇట్స్ లైక్ ఏ బ్యాంక్ డిపాజిట్స్. మనం ఏం చేస్తున్నాం, ఎక్కువ ఫుడ్ లోపల పంపిస్తాం, అది ఎక్కడ పోతుంది, బాడీ అవసరం ఉన్నంత వరకు బర్న్ అవుతుంది, రిమైనింగ్ ఎక్సెస్ ఏమవుతుంది, ఫ్యాట్గా డిపాజిట్. అది ఎక్కడ పోదు, ఫ్యాట్గా డిపాజిట్ అవుతుంటుంది. సో అందుకే గురించి మోర్ వెయిట్ గెయిన్, దట్ మీన్స్ ఇండైరెక్ట్లీ యు ఆర్ కన్జ్యూమింగ్ మోర్ ఫుడ్ అండ్ లెస్ యాక్టివిటీ. సో లెస్ యాక్టివిటీ ఉన్నట్టు మోర్ కన్జంప్షన్ ఉన్నట్టు. సో ఎనర్జీ ఎక్స్పెండిచర్ ఈజ్ లెస్, ఎనర్జీ కన్జంప్షన్ ఆఫ్ ఫుడ్ ఈజ్ మోర్. సో అందుగురించి అంటే వీ హ్యావ్ టు బ్యాలెన్స్ ఫ్రీక్వెంట్లీ వెయిట్ చూసుకొని మనం వెయిట్ గెయిన్ వస్తున్నామా లేదా, కొలెస్ట్రాల్ చెక్. ఇప్పుడు ఇండైరెక్ట్గా పారామీటర్స్ బయట ఎట్లా తెల్లంటే వెయిట్ గెయిన్ పెరుగుతుంది, ఇండైరెక్ట్గా కొలెస్ట్రాల్ లెవెల్ పోతాయి, షుగర్ లెవెల్ రైజ్ అవుతుంది, పీపీ లెవెల్. 6 months లేదంటే 1 year ఒకసారి ఖచ్చితంగా ఎట్లాంటి టెస్ట్ చేయించుకుంటే మంచిదండి మన హార్ట్ కి? నార్మల్గా పీరియాడికల్గా కార్డియాక్ చెకప్ కానీ మాస్టర్ చెకప్ చేసుకోవడం. ఎందుకంటే ఏదైనా ప్రాబ్లం వస్తే గానీ మనం చెకప్కి వెళ్ళాం. సో ఏది బెస్ట్ అంటారు? అంటే మామూలుగా మాస్టర్ చెకప్ అని ఉంటుంది. మాస్టర్ చెకప్ ఇప్పుడు సపోజ్ బాగా ఎవ్రీడే 4-5 kilometers నడుస్తుంది, వాళ్ళకి ట్రెడ్మిల్ చేయకుండా నడుస్తుంది, ఇండైరెక్ట్లీ మనకి ఎక్సర్సైజ్ కెపాసిటీ తెలుసు కదా. అదేవిధంగా వాళ్ళకి అట్లీస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్స్, షుగర్ ఎక్కువ కావద్దు. ఇప్పుడు మనము WHO స్టాటిస్టిక్స్ తీసుకుంటే మోస్ట్ కామన్ ప్రివెంటబుల్ కాజ్ ఆఫ్ నాన్ కమ్యూనికబుల్ డెత్ ఈజ్ హై బ్లడ్ ప్రెషర్. 10 million deaths prevents. So it contributes to 10 million deaths. Diabetes 6 million. And smoking almost 5 million. So cholesterol is almost 4 million. సో ఇవన్నీ తీసుకుంటే మ్యాక్సిమం డిసీజెస్ ఇవే. ఓకే, ప్రివెంటబుల్. వీటిని కంట్రోల్ పెట్టుకుంటే మనం స్ట్రోక్, హార్ట్ అటాక్, కిడ్నీ ఫెయిల్యూర్ రాకుండా ప్రివెంట్ చేస్తాం. అందుకే ఇవి కంట్రోల్ చేయొచ్చు. మనకు ఇన్ఫెక్షన్ ఉంది, అది వైరస్ వచ్చింది, దట్ యూ కెన్ ఓన్లీ ప్రివెంట్ బై వ్యాక్సినేషన్ ఆర్ సంథింగ్. బట్ ఇవి మన లైఫ్ స్టైల్ తోటి కంట్రోల్ చేయొచ్చు, డైట్ తోటి కంట్రోల్ చేయొచ్చు. అట్లాంటి అందుకే మనము రివర్సింగ్ ద డిసీజ్ అంటాం. రివర్సింగ్ డిసీజ్ అంటే ఇప్పుడు HbA1c అంటాం, మనము 3 months షుగర్ స్టేటస్ చెప్తుంది. 6.5 నుంచి 7.5కి వెళ్ళింది అనుకోండి, 14% రిస్క్ పెరుగుతుంది. అదే 6 నుంచి 8.5 వెళ్ళింది అనుకోండి, 2 points పెరిగింది అంటే 28% రిస్క్ పెరుగుతుంది. మనం సపోజ్ మా దగ్గరకు వస్తారు 8.5 9 తోటి వస్తారు, మేము చెప్తాము యూ టేక్ అగ్రెసివ్ ట్రీట్మెంట్, సీ దట్ యు ఆర్ రివర్సింగ్ టు 6.5. సో మనం 28% రిస్క్ నుంచి వీఆర్ రెడ్యూసింగ్ టు 0 రిస్క్. సిమిలర్లీ బ్లడ్ ప్రెషర్ కూడా 160 170 ఉంది, 110 ఉంది. మనం ఎప్పుడైతే నార్మల్ తెచ్చినామో ఆల్మోస్ట్ 20 to 30% స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ ప్రివెంట్ చేసినట్టు. సో చాలా మంది కామన్ మ్యాన్కి ఇవన్నీ ఏసిమ్టమాటిక్ లక్షణాలు ఉంటాయి, సైలెంట్ కిల్లర్స్ అంటాం.
దానిపైన అవి చేస్తుంటాయి ఓవర్ పీరియడ్ ఆఫ్ 5 to 10 years. బట్ మనకు అవి తెలుసు, అందరి పేషెంట్ నాకు బాగుంది మంచిగా ఉంది కదా అని అనుకుంటారు. బట్ సడన్లీ దే కమ్ విత్ మ్యాసివ్ పెరాలసిస్, బ్లీడ్, సెర్బ్రల్ బ్లీడ్ కానీ, హార్ట్ ఫెయిల్యూర్ కానీ, కిడ్నీ ఫెయిల్యూర్ కానీ, ఇవన్నీ ప్రివెంటబుల్ బట్ ప్రొవైడెడ్ యూ కంట్రోల్ ఇట్ ఆప్టిమల్. చాలామంది తీసుకుంటారు, ఆప్టిమల్ కంట్రోల్ చేయరు. అంటే అప్పుడు పార్షియల్ రిస్క్ తగ్గిస్తాం, వీఆర్ నాట్ ఎలిమినేటింగ్ ది టోటల్ రిస్క్. సో అందుకే వెన్ యూ టేక్ ది ట్రీట్మెంట్, టేక్ ఐడియల్ ట్రీట్మెంట్, కంట్రోల్ ఇట్ ఆప్టిమల్లీ సో దట్ యూ గెట్ ది మ్యాక్సిమం బెనిఫిట్. చాలా థ్యాంక్ యూ సార్, విలువైన సమయాన్ని అయితే మాకు వెచ్చించారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.